క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకాసులకు మనం లోబడిపోయి జీవించడానికి వీలు లేదు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. మన కళ్ళు పవిత్రంగా ఉంటేనే మన దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. కాబట్టి మనం మన కళ్ళను పవిత్రంగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాము. మన కన్నులు ఎప్పుడూ దేవుని వాక్యంపై ఉండాలి. మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే పాపాన్ని జయించగలుగుతాం. కాబట్టి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ మన కళ్ళను పవిత్రంగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాము. పాపంపై జయ జీవితాన్ని పొందుకొనవచ్చు. కాబట్టి ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.